అనంతపురం టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. ప్రసాద్ అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందని, పార్టీ ప్రతిష్ట దెబ్బతినొద్దనే ఉద్దేశంతోనే బయట పెట్టలేదన్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి మద్యం తాగి ఎంతమంది మహిళలతో, సొంత పార్టీ నాయకులతో అసభ్యంగా మాట్లాడారో తనకు తెలుసన్నారు. రాప్తాడ్లో ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ముద్దాయి ఎవరో సమాధానం చెప్పాలన్నారు. ప్రసాద్ చేస్తున్న అరాచకాల ప్రభావం వల్ల మొత్తం ప్రభావం పడుతోందని, దీంతో పార్టీ పరువు దిగజారుతోందన్నారు ప్రభాకర్ చౌదరి. బురద వేసి నువ్వు తప్పుడు పనులు చేసి ఎదుటోళ్ళ మీద తప్పుడు పనులు వేస్తే పార్టీ కోసం మౌనంగా ఉన్నా ఇక మాట్లాడదాం, దీని గురించి చర్చ పెట్టుకుందాం. మై డియర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, నేను పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే నువ్వు నన్ను అసత్య బురద చల్లుతావా? నువ్వు తప్పుడు పనులు చేసి నీ యొక్క దుర్నీతి, నీ యొక్క అక్రమాలు, అవినీతి చట్ట నా దగ్గర ఉన్నా కూడా మౌనంగా ఉన్న కారణం అంటే కేవలం పార్టీ కోసం, పార్టీ బజార్ను పడకూడదని. దీంతో నువ్వేదో మారుతావు, ఏదో కొత్తగా వచ్చావని నీ యొక్క క్యారెక్టరు, నీ యొక్క పద్ధతులు నేను తాలుబొట్లు తెంచానా? ఎవరో ఒకరు తాలుబొట్లు ఎవరు తెంచారు? అవును, కరెక్టే. రాప్తాడు మహానందరెడ్డి ప్రసాద్ రెడ్డిని హత్య చేసిన దాంట్లో నేనే ముద్దాయి. ఎవరైనా కార్యకర్తలు పనిచేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి బెదిరిస్తావా? నిన్న రాత్రి ఎంతమందికి ఫోన్లు చేశావు? 3 గంటల వరకు, 4 గంటలకి. నిన్న రాత్రి చేసిన ఫోన్లు బయట పెట్టమంటావా? నేను లోకేష్ బాబు గారికి చెప్పి అనంతపురం ఎమ్మెల్యే నిలబడినానే, అనంతపురం అసెంబ్లీ సీటు కూడా ఆశించాను. ఎందుకంటే భ్రష్టు పట్టించిన తర్వాత ఆ శాసనసభ్యుడిగా నేను ఎన్నికల్లో గెలుస్తాను లేదు నాకు తెలియదా? నువ్వు కూడా మాట్లాడతావా?